అందరికీ జై భీమ్. నా పేరు బిల్లా చెన్నయ్య. నేను స్టేట్ మాల మహానాడు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. మేము 1996లో చంద్రబాబు నాయుడు గుర్రాలతో దాడి చేసినప్పుడు పీరావు గారితో పాటు నాకు దెబ్బలు తగిలి నేను 15 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాను. మాల మహానాడు తరపున ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మేము ముందుంటామని చెప్పాను కూడా చెప్పదలుచుకున్నాం. ఇటీవల వెస్ట్ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఏలూరుపాడులో ఎమ్మెల్యే ఆర్ఆర్ ఎమ్మెల్యే ఇగ్గురాజు ఈయన పాపం 9 సంవత్సరాలు 5 పార్టీలు మారి మొన్న అంబేద్కర్ ఫ్లెక్సీ తీసేసి ఎంత ధైర్యంగా వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసేస్తాం, వీళ్ళు క్రిస్టియన్ కదా అని మాట్లాడుతున్నావు. ఆర్ఆర్ నీ సంగతి తేలుస్తాము. నువ్వు ఎస్బీఐ బ్యాంకులో 947 కోట్లు ఎగ్గొట్టావు. ఫోర్జరీ డాక్యుమెంటేషన్లు, ఫోర్జరీ చెక్కులు, బ్యాంకుని మోసం చేసి డబ్బులు బ్యాంకుకి ఎగ్గొట్టి ఏమన్నా మేము దళితులు ఏమైనా ఎగ్గొట్టారా? ఏ దళిత నాయకుడు, ఏ దళిత ఎంపీ, ఏ దళిత ఎమ్మెల్యే ఎగ్గొట్టారా? నువ్వు ఎగ్గొట్టి బీజేపీ టీడీపీ పక్షాల నుండి ఎన్ని తప్పించుకోవాలని చెప్పని అనుకుంటున్నావు. మమ్మల్ని కదిలిచ్చావు. మా అంబేద్కర్ గారి పుణ్యాన నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యావు. ఎమ్మెల్యే సాక్షిగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించి దొమ్మదైన ఊడిచ్చాడు నీకు. ఏ గవర్నమెంట్ ఇచ్చారు? బీజేపీలు ఇచ్చారా, టీడీపీలు ఇచ్చారా? నీ ఎంత చూస్తావు? ఆర్ఆర్ ఏమనుకున్నావేమో, దళితుల జోలికి వస్తే ఎవరైనా బొగ్గైపోతారు. మీరు ఎన్ని కేసులు ఉన్నాయో, రాజద్రోహం కేసు కూడా నీ మీద ఈ రోజు కూడా పెండింగ్ ఉంది. నువ్వు బెయిల్ మీద వచ్చి, సుప్రీంకోర్టు బెయిల్ మీద వచ్చి నువ్వు బయట తిరుగుతున్నావు. ఏమనుకున్నావు? విగ్రరాజు నీ సంగతి తేలుస్తాం. మేము ప్రకాశం జిల్లాలో ఈరోజే నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి కేసు రిజిస్టర్ చేయ విధంగా 0 FIR మీద మేము కేసు కూడా పెట్టడానికి మీ ముందుకి నేను వస్తా ఉన్నాం. అదేవిధంగా హర్ష్ కుమార్ అన్న వెంటనే ఆడికెళ్ళి స్పందించి మా దళిత సంబంధించిన మాల కులస్తుల మీద పోలీస్ యంత్రాంగం కానీ ఏమైనా కేసులు పెట్టినా ఏదైనా చేసినా మేము దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పని కూడా హర్ష్ కుమార్ అన్న హెచ్చరించారు. అయితే పోలీస్ యంత్రాంగం కూడా మేము చెప్పేది ఏంటంటే, నిజాలు తెలుసుకొని వాళ్ళు అంబేద్కర్ ఫ్లెక్సీని తీసేయటం నేరం కాదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద రాదు. ఎమ్మెల్యే అయితే ఉందండి, డబ్బులుంటే ఉండదు. ఆర్ఆర్కి డబ్బులుంటే చట్టం కింద ఎవరైనా చుట్టాలు కాదు. దయచేసి చంద్రబాబు నాయుడు బీజేపీ గవర్నమెంట్ మీరు అతని మీద పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, మా దళితుల జోలికి వస్తే ఎవరైనా సరే బుగ్గైపోతారు. మీరేదో అనుకుంటున్నారేమో, మా మాలల జోలికి వస్తే మాత్రం మేము ప్రాణత్యాగాలని చేరే కార్యక్రమం చేసి మా హక్కుల్ని మేము కాపాడుకుంటామని చెప్పని కూడా ఈ వేదిక నుంచి మీకు చెప్పదలుచుకున్నాం. మిగతాది రెండవది నేనేది, నువ్వు ఆర్ఆర్ ఏదో పెద్ద హీరోడు అనుకున్నావా? నువ్వేమన్నా రౌడీ అనుకున్నావా? ఒక ఈది రౌడీ అనుకున్నావా? ఒక ఎమ్మెల్యేగా ఉండి అంబేద్కర్ ఫ్లెక్సీ తీసేస్తావా? నీకెంత ధైర్యం ఇచ్చారు? ఎవరిచ్చారు నీకు ఆ ధైర్యం? నీ నియోజకవర్గంలో మేము ముట్టడిస్తాం. ఉండి వచ్చి ఏమనుకున్నారో, మేము ఇంకా 2 రోజుల్లో నీ మీద కానీ పోలీస్ యంత్రాంగం కేసు కట్టకపోతే మేము లీగల్గా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా మేము పిల్లేయటానికి అని చెప్పని ముందు ఉంటామని చెప్పని కూడా ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్
ఆర్ఆర్ నీ ఇష్టం, మా జోలికి వస్తే బుగ్గైపోతామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.